ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న తలంపు మన ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఇటు గంభీరమైన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియా సహోదరి సహోదరులరా, చదవబడిన దైవ లేఖనాలు మనమందరం బాగా ఎరిగినటువంటివి. ముఖ్యంగా గడిచిన వారం దినాలుగా మనం వింటూ ఉన్న కొన్ని మాటలు ఈ విషయాన్ని తప్పక జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక విషయాలలో అత్యంత ప్రతిభావంతులుగాను సంపన్నులుగాను గొప్ప స్థితిలో ఉంటూ ఉన్నవారుగా కీర్తి గడించిన అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో హాలీవుడ్లో జరిగిన ఒక విచారకరమైన సంఘటన. ఎందుకని విచారకరం అని అంటున్నామంటే, దేవుని కృపలో వారు బహు సంపన్నులుగాను అత్యంత ధనికులుగాను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నటీనటులుగాను పేరు నొందారు. కానీ ప్రభువుకు దూరస్తులై ఉండటం వలన వారి జీవితాలు, వారి సంపదలు, వారి గృహాలు, వారు కలిగి ఉన్న సకల సౌకర్యాలు రెప్పపాటిలో ఏ రీతిగా బూడిదైపోయినాయో మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన చలనచిత్రకారులకు వీటిని ప్రదానం చేస్తూ ఉంటారు. అతి గంభీరమైన కార్యక్రమంలో ఒక వక్త ఈ పట్టణంలో దేవుని స్థానము 0, దేవునికి మనమిచ్చే మార్కులు 0 అని చెప్పారు. సరే, దానివల్లనే ఈ భయంకరమైన దుస్థితి వచ్చింది అని అనటానికి చెప్పలేం. కానీ ఎందుకంటే దేవుడు మానవుల్లాగా స్పందించేవాడు కాదు కదా. నన్ను ఇట్లా అన్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటాను కాదు. కానీ వారి యొక్క గర్వము, వారిలోని అహంకారము ఏ స్థాయికి వెళ్ళింది అనంటే, సృష్టికర్త అయిన సకల లోకములను సృజించిన దేవునిని వారు ప్రక్కన పెట్టి దేవుని స్థానంలో తమకు తామే దేవుళ్ళము అంటూ చెప్పుకోవటాన్ని బట్టి మనం చరిత్రలో చూస్తాం, దైవ గ్రంథంలో చూస్తాం. అనేక మార్లు
గొప్ప గొప్ప వ్యక్తులు, పేరుగాంచిన వారు ఏ రీతిగా వారు గద్దెను దింపబడ్డారో మనం చూస్తున్నాం. అలాంటి వారిలో ప్రముఖంగా నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్య నేత. నా గొప్పతనము, నేను, నా పట్టణము, నా జ్ఞానము, నా శౌర్యము, నా ప్రభావము, నా ఘనత అని భావించిన నేపథ్యంలో రెప్పపాటున ఆయన జీవితము తారుమారైపోయినట్లు దైవ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి! ఇవన్నీ మనకు మూలపాఠాలు కావా? విశ్వమంతటికి మూలమైన సృష్టికర్త అయిన దేవునిని వెక్కిరించుటకు, అవమానపరచుటకు, గేలి చేయుటకు సాహసం చేయటం ఎంత మూర్ఖత్వం! దైవ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నారు, దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె ఉండవద్దు, జ్ఞానులుగా నడుచుకోండి. ఏమిటండి జ్ఞానము అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. నిన్ను నీవు మోసగించుకునే వ్యక్తిగా ఎన్నటికీ ఉండకూడదు. దేవుడు సమస్తమును గమనిస్తూ ఉన్నాడు. దేవుడు అంతటిని చూస్తూ ఉన్నాడు. ఇంకా తన ఆత్మీయ కుమారుడు అనుచరుడైన తిమోతికి ఒక లేఖ రాస్తూ 2వ లేఖ 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. కాబట్టి మనము దుర్దినాలలో ఉన్నాం, చెడ్డ దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. అదే కదా లోకంలో జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియచేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. ప్రభు మాటకు లోబడాలి, ప్రభు స్వరాన్ని వినాలి, ప్రభు తట్టు చూడాలి. We are living in the days of deception. డిసెప్టివ్ డేస్లో మనం ఉన్నాం. ఇది బాగుందని అనిపిస్తుంది, కానీ భ్రమపరుస్తూ ఉంది. ఇది మంచిది అనిపిస్తుంది, ఆ భ్రమలో కొట్టుకుపోతూ ఉన్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుని వెక్కిరిస్తున్నామా? దేవుని భలే మేనేజ్ చేస్తున్నాను, భలే మోసం చేస్తున్నాను అనుకుంటూ ఉన్నట్లయితే ప్రియులరా, ఈ ఉదయకాలంలో జాగ్రత్త పడదాం. లెట్ us come back to the Lord. Let us look unto Him. Let us depend upon Him. Let us take His counsel and follow it. ఈ భయంకరమైన దినములలో మనం ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఆయన ఆలోచన చొప్పున నడుచుకునే వారంగా ఉన్నట్లయితే మన జీవితాలు ధన్యం అవుతాయి. హల్లెలూయా. పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక దైవజనుని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. స్కాట్లాండ్ దేశం నుండి
ఆఫ్రికా ఖండానికి అప్పటికే మిషనరీ దైవజనులు వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఎంతో గంభీరమైన పరిచర్య జరిగించిన ఒక దైవజనుడు హోమ్ల్యాండ్ స్కాట్లాండ్కి వచ్చాడు. ఆ స్థానిక సంఘంలో మరలా ఒక సవాల్ ఇవ్వాలి అని ఆశపడ్డాడు. బాగా చలి వేస్తూ ఉంది, వర్షం పడుతూ ఉంది, వాతావరణం అనుకూలంగా లేదు. అయినప్పటికీ మందిరానికి వెళ్ళాడు. ఆ రోజున మందిరానికి ఎక్కువ మంది రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా పెద్ద వయస్కులు, బాగా పైబడిన వయసు కలిగిన వారు. అయ్యో, వీరిని ఏ రకంగా నేను ఆఫ్రికా ఖండానికి మిషనరీస్గా రమ్మని పిలవాలి అని అనిపిస్తూనే ఉంది మనసులో. అయినప్పటికీ ప్రభు ఆత్మ ప్రేరేపించిన దాని ప్రకారం ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆఫ్రికా ఖండంలో ప్రభు చేసే కార్యాలను గురించి వారితో పంచుకుంటూ, మీలో ఎవరైనా ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళుతారా అని అడుగుతూ ఉన్నాడట. అక్కడ చూస్తే అందరూ వృద్ధులే, వారు ప్రయాణం చేసే స్థితి కాదు, ఏం పని చేయగలిగిన పరిస్థితి కూడా కాదు. ఆ సమయంలో ఆ మందిరంలో ఆర్గన్ ప్లే చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా పెద్దోడే. వారి కుమారుడు కొద్దిగా దాన్ని శుభ్రపరిచి అన్ని సిద్ధం చేసి ఉంచేవాడట. చిన్నవాడు. ఆ పిల్లవాడు లేచి ఐ విల్ గో, నేను వెళుతాను అన్నాడట. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఈ చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, ఏమిటి ఇట్లా అనుకున్నా. సరే, అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అబ్బాయ్ చాలా సంతోషం నువ్వు ముందుకు రావటం. అయితే నేనున్న ప్రాంతంలో నేను చూసినంత మట్టుకు ఈ ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన అవసరత మెడికల్ ఫెసిలిటీస్. అక్కడ వైద్యం లేదు, ఔషధాలు లేవు, అంతా చీకటి ఖండం, అది మారుమూల ప్రాంతం, వారికి నాగరికత లేదు. కాబట్టి నీవు యు బెటర్ బికమ్ ఏ ఫిజిషియన్, డాక్టర్ అయిన తరువాత ఆఫ్రికా ఖండానికి మిషనరీగా రమ్మని ఆ బిడ్డను కోరుతూ దీవించాడు. సరే, ఈ కుర్రవాడు పెద్దవాడు అయ్యాడు, వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా ఖండానికి మిషనరీగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. కొద్ది కాలం ఆఫ్రికా ఖండంలో పనిచేసిన తర్వాత ఒక రోజున తాను ఎక్కడైతే పరిచర్య చేయటానికి పూనుకున్నాడో ఆ ప్రాంతపు నాయకుడు, అక్కడ నివసించే ప్రజల తెగ నాయకుడు, ఆయన ఒక మాట తన అనుచరుల ద్వారా పంపించాడు. అబ్బాయి, ఈ రాత్రి నిన్ను నీతో కూడా ఉన్న వారందరినీ చంపేస్తాను, అందరినీ, ఒక్కళ్ళు కూడా బ్రతకనివ్వను అని హెచ్చరిక చేస్తూ పంపించాడు. ఈయన భయపడి దేవుని సన్నిధిలో, ప్రభువా మమ్మల్ని కాపాడండి, ప్రభువా మమ్మల్ని రక్షించండి, ప్రభువా మాకు సహాయం చేయండి అని ఈ దైవజనుడు ప్రార్థనలో గడుపుతూ ఉన్న నైట్ అంతా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారింది, ఏం జరగలేదు, బాగానే ఉన్నారు, అందరూ లేచారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని దినాలు గడిచినాయి, కొంతకాలం జరిగిపోయింది. చివరకు ఆ తెగల ఆ జాతి నాయకుడు ప్రభువును రక్షకునిగా అంగీకరించాడు.
ఈ దైవజనుడు చాలా సంతోషపడ్డాడు. సరే, కుతూహలం ఉండబట్టలేక ఆయన అన్నాడంట, అయ్యా మీరు ఫలానా రోజున మిమ్మల్ని అందరినీ చంపేస్తానని ఒక సందేశం పంపారు, ఒక హెచ్చరిక పంపారు. ఎందుకని మరి మమ్మల్ని చంపలేదు, ఎందుకు వదిలిపెట్టేశారు, ఎందుకని మేము ఉండే నివాసాల మీదకి రాలేదు అని అడిగాడట. అప్పుడు ఆ నాయకుడు అన్నాడట, అయ్యా మేము వచ్చాం, మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చాం చెప్పిన రోజునే. అయితే మరి మీకు గుర్తుందో లేదో, మీరు నివాసం ఉండే ఆ గృహాల చుట్టూత ఎత్తైన బలిష్ఠులైనటువంటి వారిని కాపలా పెట్టారు. వాళ్ళ చేతుల్లో తలతల మెరుస్తున్న ఖడ్గాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, చాలా బలవంతులు. నేను వారిని లెక్క పెట్టాను, 39 మంది మీ నివాసాల చుట్టూతా పహారా కాస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి మాకే భయం వేసింది, అందుకని మేము వెనక్కి తగ్గాం, వెళ్ళిపోయాం అని చెప్పాడు. ఈ దైవజనుడి కన్నీటి పర్యంతమయ్యాడు, ప్రభుని స్తుతించాడు. తరువాత కొంతకాలానికి ఈ దైవజనుడు కూడా తిరిగి స్కాట్లాండ్ దేశానికి వచ్చాడు. ప్రభు చేసిన అద్భుతాలను గురించి మందిరంలో పంచుకుంటూ ఉన్నాడు సంఘంతో. ఎప్పుడైతే ఈ దైవజనుడు ఈ రకంగా 39 మంది మా నివాసాల చుట్టూతా పహారా కాస్తున్నట్లు ఆ తెగల నాయకుడు నాతో చెప్పాడండి, దేవుడు ఎంత గొప్పవాడు అని అంటుంటే ఆ చర్చిలో ఉన్న సెక్రటరీ, అయ్యా ఒక్క నిమిషం ఆగండి, ఆ డేట్ ఏమన్నా మీకు గుర్తుందా అని అడిగాడట. ఎస్, తప్పకుండా నేను ఎలా మర్చిపోగలను అని ఆయన జ్ఞాపకాల్లో నుండి ఆ యొక్క తేదీని సమయాన్ని తెలియచేశాడు. అప్పుడు సెక్రటరీ గారు చర్చ్ మినిట్ బుక్లో ఓపెన్ చేసి చూస్తే ఆ దినమున స్కాట్లాండ్లో హోమ్ చర్చిలో 39 మంది ప్రార్థనా పరులు మోకరించి కన్నీటితో ఈ భక్తుని కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా అందులో రికార్డ్ అయి ఉందట. హల్లెలూయా! ఈ మాట ఎప్పుడైతే భక్తుడు విన్నాడో ధారాపాతంగా కన్నీటి పర్యంతమయ్యాడు, ప్రభుని స్తుతించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మందికి నేటి దినాలలో ప్రార్థించుట, ప్రభు సన్నిధిని కన్నీరు కార్చుట అనేది నామోషి అయిపోయింది. అదేదో చిన్నతనంగా భావిస్తూ ఉన్నాం. ఈ భక్తుడు మరెవరో కాదు, డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. 60 ఏండ్ల వయసులో ఆయన చనిపోయారు. ఆయన గొప్ప వైద్యం చేసే మిషనరీ దైవజనుడిగా ఆఫ్రికాకి వెళ్ళాడు. ఈ ఆఫ్రికా ఖండంలో జరుగుతూ ఉన్న బానిసత్వాన్ని ఆయన తెగ నరికాడు, దానికి వ్యతిరేకంగా బోధలు చేశాడు, మలేరియాకు మందును కనిపెట్టాడు, ఇంకెన్నో జలపాతాలను, క్రొత్త ప్రదేశాలను కనుగొన్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ప్రభు కొరకు సమర్పణతో ముందుకు వెళ్ళటం వలన ఆయన తదనంతరం అనేక మంది ఆఫ్రికా ఖండానికి వరుస కట్టారు సువార్త పరిచర్య కొరకు. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుష్యుడా, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈ నవీన యుగంలో ఒక ప్రక్కన
రాకెట్ వేగంతో దూసుకుపోతూ ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆ దేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా హాలీవుడ్ నటీనటులు, వారి యొక్క స్థానము, వారి నోటి మాట, వారి హృదయ గర్వము ఈనాడు బూడిదిగా చేయబడటానికి కారణమైనట్లు మనం చూస్తాం. ఒక దైవజనుని సమర్పణ, ఒక దైవజనుని యొక్క అంగీకారము, విధేయత ఆఫ్రికా ఖండానికి అనేకులు మిషనరీలుగా వెళ్ళటానికి ప్రభావితం చేయబడినట్లు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు కొరకు ఏ రీతిగా సమర్పించుకుంటున్నావు, ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళుతున్నావు? ప్రభు నిన్ను ప్రేమించి ఎన్నో విషయాల్లో మేలు చేశారు కదా, గొప్పగా నిలువబెట్టారు కదా. ప్రభు కొరకు వాడబడతావా? ప్రభు పిలుస్తున్నారు. హూ విల్ గో ఫర్ మీ? నా కొరకు ఎవరు వెళ్తారు? కెన్ యూ సే లైక్ డేవిడ్ లివింగ్స్టన్, హియర్ ఐ యామ్ లార్డ్, సెండ్ మీ, ఐ విల్ గో, ఐ విల్ గో, ఐ విల్ గో. ఆ రీతిగా ప్రభు కొరకు నీవు నిలువబడితే, ప్రభుని గురించి ప్రకటించబడిన ప్రాంతాలలో నీవు నిలువబడి ప్రకటించే వ్యక్తిగా నువ్వు చేయగలిగితే నీ జీవితము, నీ చరిత్ర ధన్యమవుతుంది. నేటికి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ మిషనరీ దైవజన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎంతగానో గనపరుస్తూ ఉన్నా, ఆయన బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. అటు జీవితాలు కలిగి ఉంటే ఎంత భాగ్యం. ఎందరో నరకంలోకి పోయేవారు, కాల్చబడేటువంటి వారు, నరకం నుండి తప్పించబడి ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆయనలో ఆనందించటానికి కారకులుగా, బాట వేసే వారంగా, ప్రభుకు లోబడిన వారంగా నీవు నేను ఉంటే దేవుని నామం మహింపరచబడుతుంది. మన చుట్టూతో నశించిపోతున్న వారు ఎందరో రక్షింపబడటానికి కారణమవుతాం. గాడ్ బ్లెస్ యూ. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థించుదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. దయగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలంలో మరోసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. అయ్యా, మమ్మల్ని ప్రేమించి సకల ఈవులు మీరు దయచేస్తూ ఉండగా మరింతగా నిన్ను నా నాటికి గణపరచున్నట్లు, నీ సన్నిధిలో వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి. ఇదిగో నాయన, నేటి తరంలో ఉన్న విద్యాధికులు కానీ, జ్ఞానవంతులు కానీ, తెలివైన వారుగా చెప్పుకునేవారు కానీ, సంపన్నులు కానీ, అయా అతిశయంతో, గర్వంతో విర్రవీగుతూ తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఉండగా, నీ భక్తుడు, నీ దాసుడు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ దైవజన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, నీకు లోబడి నీ మాటకు విధేయులమై మీరు నడిపించిన బాటలో మీ చిత్తాన్ని నెరవేర్చటానికి ముందుకు సాగే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. తత్ఫలితంగా కొన్ని ఆత్మలు రక్షింపబడటమే కాకుండా మరి ఎందరో నీ నామమును బట్టి ప్రకటించువారుగా ముందుకు వెళ్ళటానికి, నేను ఘనపరచువారై ఉండటానికి సహాయం చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, నీ అభిషేకాశీర్వాదాలతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఆయన పాద సన్నిధిని చేరి ఆయన మాటలు వింటున్న మనకు, ప్రభు మాటకు విధేయులైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.